నాగనాథ్ గారు, అది. మార్చ్ 3, 2026 మంగళవారం రోజు చంద్రగ్రహణం అని చెప్తున్నారు కదండీ! అవును. అయితే ఈ గ్రహణ ప్రభావం చంద్రగ్రహణం కాబట్టి మనిషి మనసు మీద ప్రభావం చూపిస్తుందని చెప్పారు. అవును. అయితే ముఖ్యంగా మేషరాశి వారిని తీసుకుంటే ఈ గ్రహణ సమయంలో, గ్రహణ కాలంలో అంటే అవును. ఆ రోజు వీరి మీద అసలు ఎటువంటి ప్రభావం ఉంటుంది? అంటే వాళ్ళ మానసిక ప్రవర్తన ఎలా ఉంటుంది? వాళ్ళు బిహేవియర్ అంటే వాళ్ళ బిహేవియర్‌లో ఏమైనా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయా? వాళ్ళు వాటిని ఏ విధంగా సరిచేసుకోవాలంటారు? ఒక్కసారి చెప్పండి. మాధవి గారు, హ్మ్. ఇది నేను చెప్పింది కాదు. హ్మ్. గ్రహణ కాలంలో అంటే మనకి చంద్రగ్రహణ కాలంలో ఆ రోజున మనిషిలో మానసికంగా వచ్చేటువంటి మార్పులు, ఓకే. వాటి మీద ఆల్రెడీ పరిశోధన జరిగింది. ఈ పరిశోధనకు సంబంధించిన వెబ్‌సైట్ కూడా మీకు స్క్రోలింగ్‌లో కనిపిస్తది. హ్మ్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చూడొచ్చు. అంటే ఓకే. గ్రహణం యొక్క ప్రభావం మనిషి మనసు మీద ఉంటుంది హ్మ్. అన్నది ఆల్రెడీ అమెరికాలో కొన్ని జర్నల్స్ దాని మీద రీసెర్చ్ చేసి ఓకే. సబ్మిట్ చేసినటువంటి డేటా అది. అది హ్మ్. మీరు పైన సైడ్‌లో మీరు స్క్రోలింగ్‌లో చూడొచ్చు. ఓకే. అయితే మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అని చెప్తున్నాను. అవును. అయితే మేషరాశి వాళ్ళందరికీ కూడా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్తాను. ఏంటంటే మేషరాశి వాళ్ళకి అది ఎటువంటి ప్రభావం ఉంటుంది అన్న దానికన్నా వాళ్ళు గ్రహణ కాలంలో, హ్మ్. గ్రహణ కాలంలో మనము భూమి మీద గురుత్వాకర్షణ శక్తి ప్రభావం ఉన్నప్పుడు మనకి మనకి లేదు గదా గ్రహణము. అవును. మనకు సంబంధం లేదు గదా! ఈశాన్య భాగమే గదా అనుకుంటారు. అవును. సో, ఒక్క విషయాన్ని గమనించండి ఏంటంటే, ఇది భూమి అనుకున్నప్పుడు, హ్మ్. ఈ భూమి మీద గురుత్వాకర్షణ శక్తి అంటే చంద్రగ్రహణం టైంలో గురుత్వాకర్షణ శక్తి ప్రభావం ఉన్నప్పుడు, ఈ భాగంలో ఉందా? ఇక్కడ భాగంలో ఉందా? ఈ కార్నర్‌లో ఉందా? లేకపోతే నార్త్ వెస్ట్ ఉందా? సౌత్ వెస్ట్ ఉందా? అన్నది హ్మ్. ఒకటైతే. ఒకటి కేవలం అది వీక్షణకు మాత్రమే ఆ టైమ్ డ్యూరేషన్ పనికొస్తది. ఓకే. కానీ వెన్ ఇట్ కమ్స్ టు గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే గురుత్వాకర్షణ శక్తి అన్నప్పుడు అది భూమి మీద మొత్తం ఉంటుంది. హ్మ్. సో, కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏందంటే, మీరు ఇది 360 డిగ్రీస్ భూమి అనుకుంటే, హ్మ్. ఈ భూమి మీద గురుత్వాకర్షణ శక్తి చంద్రుడి యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఖచ్చితంగా జీవరాశుల మీద, మనుషుల మీద ప్రభావం ఉంటుందని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అవును. హ్మ్. ఖగోళం దాన్ని సాక్ష్యాలు అడుగుతుంది. అవును. జ్యోతిష్ శాస్త్రం దాన్ని చంద్రుడు మనుకారకుడు కాబట్టి చంద్రగ్రహణ కాలంలో చెప్తుంది. హ్మ్. ఇప్పుడు మేషరాశి వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఈ తీవ్రతని ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే. ఈ బాల్ మీద మీరు ఏ కార్నర్‌లో ఒక వస్తువుతో గాని, బ్యాట్‌తో గాని కొడితే మొత్తం బాల్ అంతా వైబ్రేషన్ వస్తుందా? వస్తుంది. లేకపోతే కేవలం ఎక్కడైతే ఆ బాల్ మీద దాని ఎనర్జీ ట్యాంపర్ అయిందో అక్కడే హ్మ్. వస్తుందా అన్నది ఫస్ట్ మేషరాశి వాళ్ళు అర్థం చేసుకోండి. ఓకే. ఎందుకంటే టోటల్ ఎనర్జీ అంతా కూడా మనకి భూమి మీద గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఉంటుంది. అవును. సో, మేషరాశి వాళ్ళకి అంటే ఆ జర్నల్స్‌లో వాళ్ళైతే దాని ఇంపాక్ట్ ఉంటుందని చెప్పారు. హ్మ్. ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కూడా అంటే కేతుగ్రస్త చంద్రగ్రహణం ఇది. అవును. సింహరాశిలో హ్మ్. ఉభా నక్షత్రం సింహరాశిలో వస్తుంది యెస్. ఈ గ్రహణం. హ్మ్. అయితే మేషరాశి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? హ్మ్. మేషరాశి వాళ్ళకి సింపుల్ లాజిక్ ఏంటంటే, మనం అచేతనంగా ఉన్నటువంటి లక్షణాలు హ్మ్. రెండే 2 కోణాల్లో అర్థం చేసుకోవాలి మేడం. ఓకే. సింపుల్. హ్మ్. అచేతనంగా అంటే ఏంటంటే, మనకి తెలియని స్థితి ఒకటుంటుంది. హ్మ్. ఇప్పుడు మనం తెలిసి మాట్లాడేది, మనం తెలిసి చేసే పనులు, మన జ్ఞాపక శక్తి ఇవన్నీ మనం తెలిసి మన తెలుస్తాయి. అవేర్‌నెస్‌తో చేస్తాం. అవును. కానీ మనకు అచేతనంగా అంటే మనము ఒక్కొక్కసారి మనం ఎందుకు చేస్తామో, హ్మ్. చేసిన తర్వాత మనమే ఆశ్చర్యపడతాం. అరే! మనం ఎందుకు చేశాం? చేశామని. ఈ అవును. ఎందుకు చేశాము? అచేతనంగా మనకెందుకు ఇంత అగ్రెసివ్‌గా ఉన్నాము? ఎంత వయలెంట్‌గా ఉన్నాము? హ్మ్. చిన్న చిన్న విషయాలకు విపరీతంగా ఎందుకు ఏడుస్తున్నాము? హ్మ్. తొందరగా అపార్థం చేసుకొని రిలేషన్స్ ఎందుకు కట్ చేసేస్తున్నాము? చిన్న ఓకే. చిన్న విషయాలకు ఎందుకు కోపం తెచ్చుకుంటున్నాం? విపరీతంగా స్పందిస్తున్నాము. ఇది అచేతన స్థితిలో ఉంటుంది. ఈ అచేతన స్థితిలోకి ఎందుకు వెళ్తుంది అంటే, హ్మ్. మన బాహ్య ప్రపంచంలో మనకు నచ్చినవి, మనం బాగా ప్యాషనేట్‌గా ఫీల్ అయ్యి కూడా మనం కొన్ని ఎక్స్‌ప్రెస్ చేయకుండా సబ్మిస్ చేసుకుంటాం. అంటే హ్మ్. సబ్మిసివ్ మోడ్‌లో ఉంటుంది. ఓకే. మీరు ఏదైతే అణుచుకుంటారో మేడం అది అసంతృప్తి కోణంలోకి వెళ్ళిపోతుంది. హ్మ్. గుర్తుపెట్టుకోండి. అవును. ఈ సృష్టిలో ఏదైనా, హ్మ్. ఏ మనిషి అయినా దేన్నైతే అణుచుకుంటాడో అది అక్కడికక్కడ డైల్యూట్ అయిపోయి వాడు ప్రశాంతంగా ఉండడు. ఉండరు. మీరు అవును. ఎంత అణుచుకుంటే అది అంత అచేతనంలో దాని యొక్క రూపాన్ని చాలా వయలెంట్‌గా ఉంటుంది. ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. హ్మ్. అదే గ్రహణ కాలంలో బయటకొస్తుందని చెప్తుంది చంద్రగ్రహణం. ఓకే. అంటే మీ అచేతనంగా ఉన్నటువంటి లక్షణాల్లో మేషరాశి వాళ్ళకి ఏం బయటికి రావచ్చు? హ్మ్. అగ్రెషన్. హ్మ్. గుర్తుపెట్టుకోండి. మేషరాశి వాళ్ళు అగ్రెషన్. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రహణ కాలంలో ముఖ్యంగా మార్చి 3, 2026 రోజు హ్మ్. చాలా సింపుల్ టెక్నిక్ ఏందంటే మీలో అగ్రెసివ్ బిహేవియర్. ఓకే. ఈ అగ్రెసివ్ బిహేవియర్ అన్నదే వీళ్ళు గుర్తుపెట్టుకోండి. హ్మ్. ఇది ఎప్పుడు బయటకొస్తది? చిన్నగా ఎవరైనా నెగ్లెక్ట్ చేసినా, హ్మ్. పట్టించుకోకపోయినా, ఓకే. ఫంక్షన్‌కి పిలవలేదు. అవును. హ్మ్.
వాళ్ళని పిలిచి నన్ను పిలవలేదు. పిలవలేదు. అవును. అంతా గ్రూప్‌లో కూర్చున్నారు. హ్మ్. అందరికి ఇన్విటేషన్ చేశారు. ఓకే. అందరిని ఇన్విటేషన్ చేసేటప్పుడు ఈ మేషరాశి వాళ్ళు ఇక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళ తలకాయ అటువైపు తిప్పలేదు. ఆ! మీరందరూ రావాలండి అన్నప్పుడు ఒక ఫ్లోలో తలకాయ తిరుగుతది. అవును. ఆ ఒక్క రీజన్ కూడా చాలు. ఓకే. ఓకే. ఆహా! సో భార్యాభర్తలు వాళ్ళు ఆ హ్మ్. రోజు ఎక్కడికో ప్రామిస్ చేశారు. మేషరాశిలో భర్త కావచ్చు, భార్య కూడా కావచ్చు. ఓకే. ఎప్పుడైతే వీళ్ళు హ్మ్. ఆ రోజు నెగ్లెక్ట్ ఫీల్ అవుతారో, ఇచ్చిన టైంకి రాలేదు, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, నన్ను హ్మ్. నెగ్లెక్ట్ చేశారు. ఇంతకంటే ఎక్కువ ఏముండదు మేడం. అవును. యూ ఆర్ బీయింగ్ నెగ్లెక్టెడ్, ఓకే. యువర్ ఇంపార్టెన్స్ వాస్ రిడ్యూస్డ్ హ్మ్. ఆర్ ఎల్స్ సంబడీ ఈస్ గెటింగ్ మోర్ ఇంపార్టెన్స్ దాన్ మీ. ఓకే. నాకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ వేరే వాడికి వచ్చింది, వచ్చినప్పుడు. లేదా నన్ను పట్టించుకోలేదు, హ్మ్. నన్ను తీసి పక్కన పెట్టారు. వీటి వల్లనే. కేవలం అగ్రెసివ్ మేడం. ఓకే. నేను చెప్పేదంటే హ్మ్. అగ్రెషన్. హ్మ్. మేషరాశి వాళ్ళకి అగ్రెషన్ కంట్రోల్ గ్రహణ కాలంలో ఉందా లేదా చెక్ చేసుకోండి. హ్మ్. ఆడ మగ. ఓకే. ఎందుకు యాక్టివేట్ అవుతుందంటే ఇది ఇప్పుడు నేను చెప్పిన ఈ కారణాలన్నీ రీజన్స్. కూడా అవును. పరిసరాలు అంటే మన హ్మ్. ఎన్విరాన్మెంట్ నుంచి క్రియేట్ అవుతాయి. ఓకే. అది కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఆఫీస్‌లో వాళ్ళు కావచ్చు, వ్యాపారంలో వాళ్ళు కావచ్చు, హ్మ్. ఎవరైనా కావచ్చు. చిన్నపాటి అవును. నెగ్లిజెన్సీ, ఓకే. ఇంపార్టెన్స్ తగ్గిన లేదా మీకంటే ఎక్కువ వేరే వాడికి ఇంపార్టెన్స్ ఇచ్చిన అవును. మీరు మొత్తం యూటర్న్ తీసుకుంటారు. హ్మ్. మీకు 10 సంవత్సరాల రిలేషన్ ఉందా, 20 సంవత్సరాల రిలేషన్ ఉందా అనవసరం. మొత్తం కట్ చేసేస్తారు. చిన్నదానికి మీరు తీవ్రమైన మనస్తాపం చెంది, ఇంకా ఈ ఓకే. ప్రపంచంలో నాకు ఎవడు అవసరం లేదు, హ్మ్. అందరూ వాడుకొని వదిలేసేవాళ్ళే, ఇట్లాంటి ఫిలాసఫికల్ అండ్ సబ్జెక్టివ్ ఒపీనియన్స్‌కి వెళ్తారు. వస్తుంది. ఓకే. ఓకే. హ్మ్. దీనివల్ల ఏంటి నష్టమో అనొచ్చు. ఇదే నష్టం చేస్తుంది కదండీ. హ్మ్. అవును. మీరు విడిపోయినా, బ్రేకప్స్ అయినా, హ్మ్. వయలెంట్‌గా తయారైనా, ఏడ్చినా, కూర్చొని హ్మ్. మీరొకటి గమనించాలి ఏందంటే, మీలో వచ్చినటువంటి తీవ్రమైన మార్పు మీరు అచేతనంగా మీరు ఏం అడుచుకున్నారు? హ్మ్. అవును. అన్నా గదా! ఇప్పుడు భార్య, భర్త మధ్యలో ఇద్దరు ఎవరో ఒకళ్ళు సబ్మిసివ్ ఉంటారు. అవును. అవునా? యెప్. అఫ్‌కోర్స్ హస్బెండే సబ్మిసివ్ ఉంటాడు. అంటే ఇద్దరిలో ఎవరు ఎక్స్‌ప్రెస్ ఆ! చేయరు. అదే పిల్లలనుకోండి తల్లిదండ్రుల దగ్గర ఎక్స్‌ప్రెస్ చేయరు. అవును. గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అనుకోండి. వాళ్ళ హ్మ్. దగ్గర ఏదో వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయనివి ఉంటాయి. హ్మ్. కంపెనీలో బాస్‌తో మీరు ఎక్స్‌ప్రెస్ చేసేవి కొన్ని ఉంటాయి. ఎక్స్‌ప్రెస్ చేయలేరు. అవును. టీమ్‌లో ఎక్స్‌ప్రెస్ చేయాల్సినవి ఉంటాయి. హ్మ్. అక్కడ చేయకపోవచ్చు. మీరు ఏదైతే ఎక్స్‌ప్రెస్ చేయలేదో, ఎక్స్‌ప్రెస్ చేయడానికి హెసిటేట్ అవుతున్నారో, ఏదైతే ఎక్స్‌ప్రెస్ చేయడం వల్ల మీకు ఈ గుర్తింపొస్తుంది, ఇంకా ఒక మంచి గుర్తింపొస్తుందని హ్మ్. అయినప్పటికి గూడా మీకు మీ మీద కాన్ఫిడెన్స్ లేదో, హ్మ్. చెప్పలేదో అవి చెప్పేయండి. హ్మ్. ఏదండి? ఓకే. గ్రహణ కాలంలో, గ్రహణం గ్రహ రోజు మీరు అబ్జర్వ్ చేసుకొని, హ్మ్. మీకు ఈ లక్షణాలు ఉన్నాయని నోట్స్ రాసుకొని చెక్ జేసుకోండి. ఓకే. ఓన్లీ నేను చెప్పిన ఈ టెక్నికల్ పాయింట్స్ మీదనే ఆ గ్రహణ కాలం రన్ చేస్తది మిమ్మల్ని ఖచ్చితంగా. అంటే హ్మ్. మన, మన సబ్‌కాన్షియస్‌లో అంటే మన, మన ఉపచేతన స్థితిలో ఉన్నటువంటి లక్షణాలు హ్మ్. చుట్టుపక్కల వాళ్ళతోని మనం డీల్ చేస్తున్నప్పుడు మీ కంట్రోల్‌లో ఉన్నాయా? మీ ఓకే. కంట్రోల్ తప్పుతున్నాయా? తప్పుతున్నాయా? సింపుల్ ఈ అవును. టెక్నిక్ అబ్జర్వ్ చేసి చూడండి. ఓకే. ఒకవేళ నిజంగానే అలా జరుగుతుందనుకోండి, వాట్ ఈస్ ద హ్మ్. సొల్యూషన్? అవును. దానికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఏంటి అంటే మీరు ఎక్స్‌ప్రెస్ చేయండి. నేను ఇలా హ్మ్. అపార్థం చేసుకున్నాను. హ్మ్. నేను అనవసరంగా అనుకున్నాను. ఓకే. మేషరాశి వాడికి ఒక గొప్ప లక్షణం ఉంటది మేడం. హ్మ్. వాళ్ళది తప్పు అని వాడు ఫీల్ అయితే ఎళ్లి అవతల వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాడు. ఆ! హుహు. అంతే. వాళ్ళకి ఈగోస్ ఉండవు. ఓకే. నేనా హ్మ్. వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ మోడెస్ట్ సైన్ హ్మ్. మేషరాశి. రాశి. ఓకే. హ్మ్. సో, కాబట్టి ఎక్స్‌ప్రెస్ చేయండి. మీరు అపార్థం చేసుకుని చెప్పండి. ఓకే. అంతే తప్ప మీరు సబ్మిసివ్ ఉండద్దు. మీరు హ్మ్. ఎక్స్‌ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క సుదీర్ఘంగా అంటే మీకు దీర్ఘకాలంగా ఏర్పడుతున్నటువంటి అచేతన స్థితిలో ఉండేటువంటి నెగెటివ్ అన్నీ వీక్ బయటకొచ్చేస్తాయి. పాయింట్స్ అన్నీ కూడా బయటకొచ్చేస్తాయి. అవును. అవి పెట్రోల్ గాలిలో ఎవాపరేట్ అయినట్టు ఎవాపరేట్ అయిపోతాయి. ఓకే. ఏ సొల్యూషన్ వల్ల అవుతాయంటే వెన్ యూ ఎక్స్‌ప్రెస్. హ్మ్. సో, కాబట్టి ఇన్ని రోజులు మీరు సబ్మిసివ్‌గా ఉన్నారు కాబట్టి కొంత మీరు హ్మ్. గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. ఓకే. ఇప్పుడు మీరు ఎక్స్‌ప్రెస్ చేయండి. హ్మ్. మీకు గుర్తింపు వచ్చినా రాకపోయినా మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని భావ వ్యక్తీకరణ చేయండి. హ్మ్. ఇది ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయండి. అయిపోతుంది. మీరు ఆ తర్వాత పట్టు స్నానము, పట్టు విడుపు స్నానము, దర్బలు ఇవన్నీ మీరు వద్దన్నా మీ ఇంట్లో చేస్తారు. ఓకే. కానీ ఇది మాత్రం మీకు మీ ఇంట్లో చెప్పరు, యూనివర్సిటీలో చెప్పరు, కాలేజీలో చెప్పరు. అవును. మన మన సోషల్ సర్కిల్‌లో డిస్కషన్ కూడా కాదు. జరగదు. అవును. సో, మేషరాశి వాళ్ళు ఇంతకంటే ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. హ్మ్. కొన్ని నేను చెప్పిన ఈ 3 టెక్నికల్ పాయింట్స్ మీద అబ్జర్వ్ చేసి మీరు ఆ రోజు గ్రహణం రోజు నోట్స్ రాయండి. హ్మ్. మీ మానసికంగా ఎటువంటి మార్పులొచ్చినాయో రాసి అదే మీరు 4 తారీఖు, 5 తారీఖు మళ్ళా చదవండి. ఓకే. అప్పటికి మీకు కరెక్ట్ కాదు లేదా అప్పటికి మీకు అరే మనం ఇలా చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు మీ మనసులో ఉన్న భావం ఎవరికి హ్మ్. చెప్పాలో వాళ్ళకి చెప్పేయండి. ఓకే. సో, గ్రహణం వల్ల మన చేతన స్థితి ఇంకా మెరుగుపడుతుందా లేదా? మెరుగుపడుతుంది. అవును. ఈ డెఫినెట్‌గా. మెరుగుపడే హ్మ్. ప్రక్రియ రావాలంటే ఫస్ట్ మనం అచేతనంగా ఎలా ఉన్నాం? అవును. అది అచేతనంగా ఎలా తెలుసుకోవాలి. ఉన్నాం మనం? అవును.
అచేతనంగా ఎలా ఉన్నాము అన్నదే హ్మ్. మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ మనని ఇన్‌ఫ్లూయెన్స్ చేసినప్పుడు, అచేతనంగా ఉన్నటువంటి లక్షణాలు, తీవ్రమైన లక్షణాలు బయటకొస్తాయి. అనవసరంగా బయటకొచ్చి, హ్మ్. అనవసరమైన వివాదాలు, అవును. విడిపోవడాలు, హ్మ్. కక్ష సాధింపు, వయలెంట్ బిహేవియర్ గూడా ఓకే. దారి తీసే అవకాశం ఉండొచ్చు. ఓకే. ఓకే నాగనాథ్ గారు. మేషరాశి వారి గురించి ఈ గ్రహణ ప్రభావం ఏ విధంగా ఉంటుంది వారి మీద అనే దాని గురించి చాలా బాగా చెప్పారు సార్. థాంక్ యూ సో మచ్.